శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 133 అధ్యాయము 3వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ 133:3 అద్భుతమైన మాటను ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆశీర్వాదమును చూడండి, 133 కీర్తన 3వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మీ ఇంటి దగ్గర ఆశీర్వాదం ఉండాలని, శాశ్వత జీవం ఉండాలని, ఆరోగ్యము దీర్ఘాయుష్షు కలిగి నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. మాకు ఆశీర్వాదము ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు మమ్మల్ని ఆశీర్వాదంగా మాట్లాడట్లేదు. నువ్వు బాగుంటావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు పెళ్ళి అవుతుంది, నువ్వు పిల్లల్ని కలిగి ఉంటావు, ఇలాగుంటావు, నువ్వు ఆస్తి కలిగి ఉంటావు, నీ ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడు ఎవరు నన్ను ఆశీర్వదించట్లేదు, ఎవరో దీవెన పలకట్లేదు, నాకంటూ ఏం కనబడట్లేదు అని అనుకున్నావు కదా. దేవుడే తన దూతలకు ఆజ్ఞాపించాడు. దేవుడే ఒక ఉన్నతమైన మాట ఏంటంటే ఆశీర్వాదమును శాశ్వత జీవము అక్కడ ఉండాలంతే. దూతలకి ఏం చెప్తున్నాడు? ఆశీర్వాదమును శాశ్వత జీవం అక్కడ ఉండాలని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియులరా, ఆశీర్వాదం అనే దూత నిన్ను వెంబడించబోతూ ఉంది. శాశ్వతం అనే దూత నిన్ను ఆవరించబోతూ ఉంది. దేవుడు నీ కుటుంబానికి జీవాన్ని, ఆశీర్వాదమును, శాశ్వత జీవం. ఎలాంటి జీవం అంటే ఇక ఏ విధమైనటువంటి కీడు రాకుండా, ఏ విధమైనటువంటి మరణము నీ ఇంట్లో ఉండకుండా దేవుడు శాశ్వత జీవముతో, ఆ జీవం ఉన్న చోట వెలుగు ఉంటుంది, జీవం ఉన్న చోట తెలివి, జ్ఞానము, యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. జీవం ఉన్న చోట కదలికలు ఉంటాయి, జీవం ఉన్న చోట ఎదుగుదల అనేది ఉంటుంది. అది మొక్కకైనా, మనిషికైనా, దేనికైనా నీ యొక్క ఎదుగుదలకి ఆ శాశ్వత జీవం అంటే నీ ఎదుగుదల శాశ్వత కాలం ఉంటుంది అనమాట. శాశ్వత కాలం నీ చేతి పని ఆశీర్వాదంగా మారుతూనే ఉంటుంది. నీ ఆలోచన, నీ పరిచర్య ఏదైనా సరే సమస్తము దీవెనగా మారుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ మీద ఆశీర్వాదము, శాశ్వత జీవము దేవుడు ఆజ్ఞాపించాడు గనుక కృప ద్వారా నీకు ప్రాప్తింప చేస్తున్నాడు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేసెను. అందుకే యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. ఆమేన్. ఈ వాక్యము లోపలికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్తాను. యోనా అనే అతను దేవుని సేవకుడు. పాస్టర్ గారు, యోనాకి దేవుడు చెప్పాడు, యోనా నీవు నీనేవే పట్టణానికి వెళ్ళావు,
నీనివే పట్టణం అంతా కూడా పాడైపోయింది. వారు మనస్తత్వాలు పాడైపోయి వారందరూ కూడా పాపములో మునిగిపోయారు. వారి మీదకి ఉగ్రత వస్తుంది, వారందరూ నాశనం అయిపోతారని చెప్పు అన్నాడు. యోనా నీనివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు ఆ ఓడరేవుకి వెళ్ళి తీరా చెప్పిందాకుండా జరగబోతే ఏమైపోతుందని ఆ మాటని యోనా నీనివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్ వెళ్ళే వాడెక్కాడు. ఏ వాడెక్కాడు? తర్షీష్ పట్టణం వెళ్ళే వాడెక్కాడు. వాడెక్కిన తర్వాత వాడ అడుగు భాగంలో యోనా పండుకున్నాడు. వాడలో ఉన్న సీట్లలో కూర్చోకుండా సీట్ లేని చోట కూర్చున్నాడు కిందకి వెళ్ళి. ఎందుకంటే తనకు భయంతో ఉన్నాడు. ఆ వాడ సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాన్ వచ్చింది. యోనా చేసిన తప్పుకి సముద్రం మీద తుఫాన్ వచ్చింది. బాగా గమనించండి. ఆ తుఫానుకి సముద్రం మీద ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వారందరూ కలిసి వారిష్ట దైవాన్ని దండం పెట్టుకున్నారు. చివరికి ఓడలో ఉన్న సరుకంతా తీసి సముద్రంలో పాడేశారు. తేలికయ్యి మనం అందరం బాగుపడతాంలే, రక్షించబడతామని. అయినా తుఫానుకి ఓడ అదుపులోకి రావట్లేదు. ఆ ఓడ నడిపేటువంటి కెప్టెన్ ఏం చేశాడంటే ఓడలో ఇంకెక్కడైనా ఏదైనా బరువు వస్తువులు ఉన్నాయని చూస్తే ఓడ అడుగు భాగంలో యోనా నిద్రపోతున్నాడు. ఈ ఓడ నడిపి అతను అన్నాడు, ఓ ఈ నిద్రపోతా. ఏమన్నాడు? నా మాట మీకు అర్థమవుతుంది కదా? ఓ ఈ నిద్రపోతా, నీకు ఎలా నిద్ర పడుతుంది? మేమందరం చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాం, నీవు కూడా లేచి నీ దేవుడికి దండం పెట్టుకున్నాడు. యోనా కళ్ళు నలుపుకుంటూ పైకొచ్చి ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందంటే నా వల్లనే వచ్చింది అన్నాడు. నీ వల్ల ఎందుకు వచ్చిందని అడిగారు. నేను తప్పు చేశాను కనుక మీకు తుఫాన్ వచ్చింది అన్నాడు. తుఫాన్ ఎందుకు వస్తుంది చెప్పాలి? తుఫాన్ ఎందుకు వచ్చింది? తప్పు చేసిన వాడు ఒకడు యోనా అనేవాడు ఓడలో ఉండటం ద్వారా వాడంతటి మీదకి తుఫాన్ వచ్చేసింది. ఒక్క మనిషి ఇంట్లో తప్పు చేస్తే ఇంటి మీదకి తుఫాన్ వస్తుంది. ఒక్క మనుషుడు ఇంట్లో ప్రార్థిస్తే ఇంటి మీదకి దీవెన వస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళందరూ చేయకపోయినా నీ ప్రార్థన బట్టి దైవ ఆశీర్వాదం వస్తుంది. ఇంటిలో ఎవరు చెడిపోయినా ప్రార్థన లేకపోతే తుఫాన్ వస్తుంది. యోనా చేసిన తప్పుకి సముద్రం మీద తుఫాన్ వచ్చింది. చివరికి ఎలా పోతుంది మరి అంటే నన్ను తీసి సముద్రంలో పడేయండి అన్నాడు. యోనాను తీసి సముద్రంలో వేసేసారు. ఆ సముద్రంలో చేపకి దేవుడు చెప్పాడు, పైనుండి పాస్టర్ గారు కింద పడుతున్నాడు, యోనా నువ్వు చేత పట్టుకోమంటే చేప నోరు తెరిచింది. చాలా పెద్ద తిమింగలం అనమాట. ఆ చేప అంటే మామూలు చేప కాదు, సముద్రంలో చాలా పెద్ద చేపలు ఉంటాయి. ఒక ఇల్లుని కూడా మింగే అంత చేప ఉంటుంది, అంత పెద్ద చేపలు ఉంటాయి. నేను మ్యూజియంలో చూశాను. ఆ చేప సైజులు కొన్ని రకాలు చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. యోనాని చేప మింగింది. చేపకు దేవుడు చెప్పాడు, నీవు ఆ మనుషుణ్ణి నీనేవి పట్టణం దగ్గర విడిచిపెట్టాను. ఆ చేప ఈదుకుంటూ యోనాను తీసుకెళ్ళి నీనేవి పట్టణం గడి విడిచిపెట్టింది. ఆ చేప లోపల నుంచి బయటపడ్డాడు. ఎవరు? యోనా. చేప లోపల నుంచి 3 రోజులకు బయటపడ్డాడు. 3 రోజులు మనిషి లోపల ఉంటే ఎలాగుంటాడు చెప్పండి? మీరందరూ చేపలు కట్ చేస్తారు కదా ఇలాగా, అందులో బుడగలు ఏ ఉంటాయి తీస్తారు, జిగురు జిగురుగా ఉంటుంది. ఆ మనుష్యుడు ఎలాగుంటాడు? ఇక ఆ మనుషుడి నిండా కూడా జిగురు జిగురు జిగురు, ఆ స్మెల్, బ్యాడ్ స్మెల్ ఉంటుంది, నీ సువాసన. చివరికి ఆ ఉప్పు నీళ్ళు స్నానం చేశాడు, కడుక్కున్నాడు, క్లియర్ అయిపోయింది. అప్పుడు ప్రార్థన చేశాడు, నేను రానన్నా సరే నువ్వు నన్ను రాక్కొచ్చే ఒకటికి, సరే నువ్వు చెప్పినట్టు చెప్తానని నీనేవి పట్టణం అంతటికి వెళ్ళాడు. మీరందరూ పాపం చేశారు, నాశనం అయిపోతారని చెప్పాడు. యోనా చెప్పిన బోధకి ఆ నీనేవి పట్టణం రాజుతో సహా అధికారులతో సహా అందరూ కూడా యెహోవా నామమున ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వారికి కీడు రాకుండా కాపాడాడు. యోనా 3 రోజులు ఆ సువార్త ప్రకటించిన తర్వాత, సువార్త ప్రకటించాను,
ఈ పట్టణము నాశనం అయిపోతుంది, ఎలా నాశనం అవుతుంది, ఎంత చూడాలని చెప్పి ఆ పట్టణానికి కొంచెం దూరంగా వెళ్ళి ఒక పందిరి వేసుకున్నాడు. ఈరోజు వర్తమానంలోకి వెళ్తూ ఉన్నాం. అక్కడ ఏం వేసాడు ఆయన? ఏం జరుగుతుందా అని పందిరి ఒకటి వేసుకున్నాడు. పందిరి వేసి పందిరిలో కూర్చున్నాడు. కూర్చుని పట్టణం వైపు చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన బాధ అంతా ఎలాగుందంటే 5వ వచనంలో, నేను చెప్పాను వీరందరూ నాశనం అయిపోతారన్నాను, నాశనం అవ్వలేదు. నేను చెప్పింది ఏది జరగలేదు, నేను అనుకున్నది ఏది జరగలేదు. నువ్వు నాకు చెప్పావు, అలా జరుగుతుందని చెప్పావు, ఇది జరగలేదు కనుక నేను బ్రతుకుట కంటే, ఏమంటున్నాడు అక్కడ? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. నేను బ్రతుకును, నేను అనుకున్నది జరగలేదు. దేవుడు అన్నాడు, యోనా అలా కోపించుట న్యాయమా? మరి న్యాయం కాకపోతే ఏంటి? యోనా ప్లేస్లో మీరుంటే ఏం దెబ్బలాడతారు? దెబ్బలాట ఆడటానికి నెంబర్ 1 ఉంటారు ఇక్కడ మీలో చాలా మంది. మరి ఏం చేయను? నువ్వు చెప్పావు జరుగుతుందంటావు, జరగలేదు. యోనా అన్నాడు, నేను బ్రతుకును, నేను చచ్చిపోతాను. కొన్ని సమయాల్లో మనం అనుకున్న పని జరగకపోతే, అప్పులు తీరకపోతే, రోగం తగ్గకపోతే, పెళ్ళి జరగకపోతే, ఇల్లు పని మధ్యలో ఆగిపోతే ఏమొస్తుంది మన నోటంపడ? చచ్చిపోతాను. కొన్ని సమయాల్లో ఏ కష్టం ఉన్నా చనిపోవాలనిపిస్తుంది. అనుకున్నది జరగకపోతే, ఓడిపోతే, ఓటమి పాలైపోతే. కానీ ఈ దినాన్ని నీకు కలిగిన శ్రమ పోగొట్టడానికి దేవుడు ఒక సొర చెట్టుని ఏర్పరిచాడు. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఇతను పందిరి దగ్గర వేసుకున్నాడు. నేను బ్రతకను, చచ్చిపోతాను, ఏదోటి జరుగుతుంది అని పందిరిలో కూర్చుని ఆ పట్టణం వైపు చూస్తున్నప్పుడు దేవుడు రాత్రికి రాత్రే, కోపగించిన రాత్రి ఒక సొర చెట్టు పుట్టింది అక్కడ. సొర చెట్టు అంటే ఏంటి? ఆనబ చెట్టు. సొర చెట్టు పుట్టి సర్రమని లేచి పందిరంతా కూడా సొర చెట్టు ఆకులతో నింపబడింది. ప్రియులరా, వెంటనే అంత కష్టంలో ఉన్నటువంటి యోనా ఆ సొర చెట్టు చూచి తన శ్రమ మర్చిపోయాడటండి. ఏమన్నాడు అక్కడ? 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టు బస చేసి అచ్చట పందిరి వేసుకున్నాడు. 6వ వచనం చదవండి. దేవుడైన యెహోవా, అందరూ చదవండి. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై. బాగా గమనించండి, అండర్లైన్ చేసుకోండి. శ్రమ పోగొట్టడానికి సొర చెట్టు ఒకటి ఏర్పరిచాడు. ఈరోజు ప్రసంగం ఏంటంటే, నీ శ్రమ పోగొట్టడానికి దేవుడు ఒక సొర చెట్టు లాంటి ఆశీర్వాదాన్ని కలగజేయుచున్నాడు. ఆయన బాధ ఒకటి, కానీ దేవుడు ఆ బాధని తను అనుకున్నట్టు తీర్చకుండా తను ఊహించలేని రీతిలో మరొక కోణములో బాధ గాయాన్ని దేవుడు కట్టాడు. నువ్వు ఈరోజు నా ఇల్లు అమ్మేసుకున్నాను, నా బిడ్డను కోల్పోయాను, అది పోయింది ఇది పోయిందని అనుకుంటున్నావేమో. అది వస్తే బాగున్నావు, పోయింది ఇది రావాలి అది రావాలనుకుంటున్నావేమో. దానికంటే ఉన్నతమైనది దేవుడు నీ ఇంటి మీద సొర చెట్టు దీవెనలాగా కుమ్మరించబోతా ఉన్నాడు. శ్రమ పోగొట్టడానికి ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, నీ శ్రమ పోగొట్టడానికి వెంటనే ఒక సొర చెట్టు లాంటి ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేయుచున్నాడు. సొర చెట్టు అంటే మనందరికీ తెలుసు, కానీ ఆ సొరకాయకి ఎవడో విలువ కట్టడు. ఆనపకాయకి ఎవరైనా విలువ పెడతారా? కానీ మనకు అందుబాటులో ఉంటుంది కనుక దానికి విలువ కట్టలేకపోతున్నాం. అసలైన ఆశీర్వాదం భూలోకంలో ఇచ్చేది ఆనపకాయే. అసలు శాస్త్రవేత్తలు రాసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. సొరకాయ, ఆనపకాయ మన పూర్వీకులు ప్రతి దాంట్లో వేసుకోవటం ఎందుకు అలవాటు చేసి మనకి ఇచ్చారంటే, సొరకాయ ద్వారా ఆనపకాయ తింటేనే అది ఆరోగ్యానికి సూచన, అరుగుదలకి, జీర్ణ వ్యవస్థకి సహకరిస్తుంది ఆనపకాయ. ఆనపకాయ
మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఏం పెంచుతుంది? ఆనపకాయ ఎలాంటిదంటే ఏదైనా ఒక గాయం తగిలిందనుకోండి, శరీరం వెంటనే కూడిపోవటానికి దాని దగ్గర అంత గొప్ప గుణలక్షణము ఆనపకాయలో ఉంటుంది. స్త్రీలు బిడ్డలను కన్నవారు, ఇంకొక శాస్త్రవేత్త ఏం తెలియపరిచాడంటే, బిడ్డను కన్న స్త్రీ చెస్ట్లో పాలు మిల్క్ లేకపోతే ఆ సొరగ చెట్టు యొక్క ఆకు ఏంటి ఆనప ఆకుని ఆ చెస్ట్ పైన పెట్టి కొంత సమయం ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఔషధము చెస్ట్లోకి వెళ్ళి చెస్ట్లో పాలును కలగజేస్తాను రాశాడు. ఎంత ఔషధమైన మొక్క సొర చెట్టు. హల్లెలూయా చెప్పండి. శాస్త్రవేత్త ఏం రాశాడంటే, ఆనప గుంజు ముఖమునకు రాసి అది ఆరిపోతే చాలా సౌందర్య పోషణ వస్తుందని రాశాడు. మీకు ఎందుకు సొర చెట్టు గుణ లక్షణాలు చెప్తున్నానంటే, ఒకటి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సొర చెట్టు సౌందర్య పోషణకు ఉపయోగపడుతుంది. అంటే ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు నీకు కలిగిన శ్రమను పోగొట్టడానికి నీకు ఒక ఔషధము లాంటి ఆరోగ్యాన్ని ఆయన దయ ద్వారా నీకు అనుగ్రహించుచున్నాడు. నీకు ఒక కొత్త సౌందర్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీ శరీరంలో రోగం ఉందని ఏడుస్తున్నావు కదా, నా కిడ్నీ పాడైందని, లివర్ పాడైందని, కిడ్నీని, లివర్ని, అన్ని ఆర్గన్స్ అన్నిటినీ బాగు చేసే శక్తి కలిగిన సొరకాయ గుణలక్షణాన్ని దేవుడు నీ ఇంటి అంతటికి, నీ కుటుంబ సభ్యులంతటికీ నూతన ఆరోగ్యాన్ని కలగజేయుచున్నాడు. దేవుడు నాతో మాట్లాడి నన్ను బాగు చేస్తున్నాడు. ఈ వాక్యము నాకే నువ్వు నమ్మితే 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. స్వస్థపడి తిని నా యేసు గాయములాచే, నా యేసు గాయములాచే. హల్లెలూయా 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 ఆనందమే, హల్లెలూయా ఆనందమే. నా వ్యాధి మాన్పెన్, నా వ్యాధి మాన్పెన్ పాపమైన సిలువలో, ఆ పాపమైన సిలువలో. హల్లెలూయా 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 ఆనందమే. పాడదాం. స్వస్థపడి తిని నా యేసు గాయములాచే, నా యేసు గాయములాచే. హల్లెలూయా. ఈ మధ్య వైద్యులు కూడా చెప్తారు, సొరకాయ జ్యూస్ తాగమని, పచ్చికాయ జ్యూస్. చాలామంది ఆనపకాయ చెక్కేస్తారు, దాన్ని చెక్కకుండా కడిగి ఆ పచ్చికాయని జ్యూస్ చేసి తాగితే రక్తంలో ఉన్న రోగాలు పోతాయట. ఎందులో ఉన్నాయి? మన రక్తంలో మార్పు వస్తుంది కదా, ఆ మార్పు HIV దారితీస్తుంది, రకరకాల రోగాలుగా. చాలామందికి ఆ పాలిపోయినట్టు అయిపోతుంటారు. నీ రక్తము శుద్ధి అవ్వాలంటే వైద్యుడు, శాస్త్రవేత్త తెలియపరిచింది ఏంటంటే, ఆనప జ్యూస్ తాగితే ఎంతో ఆరోగ్యం, గుండెను కరెక్ట్గా ఉంచుతుంది అంటది, శరీరంలో నీ యొక్క యూట్రస్ను బాగు చేస్తుంది. అసలు దీనివల్ల ఇది పనికిరాదు అనేది లేకుండా శరీరంలో అన్ని అవయవాల్ని క్లీన్ చేస్తుంది. ఆనపకాయలో అటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. కంటి చూపుని మెరుగుపరుస్తుంది, కంటి పైన ఉన్నటువంటి పొరలను ఆరోగ్యవంతంగా తేజస్సుగా ఉంచుతుంది. వాక్యం ఏంటంటే, యోన పందిరి కింద ఉంటే ఆ పందిరి మీదకి సొర చెట్టు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆయన అంటున్నాడు తన బాధ మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు యోన? అక్కడ ఏమన్నాడు చదవండి, 6వ వచనం. దేవుడనే యెహోవా
సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన, ఏమంటే సొర చెట్టుకి ఆయన శ్రమకి సంబంధం లేదు, కానీ అతను పడిన శ్రమ వేరు, దేవుడు కలగజేసింది వేరు. ఈరోజు నీ ఆలోచన, నీ కష్టము, నీ బాధ వేరు. దేవుడు నువ్వు ఊహించలేని గొప్ప మేలు నీ పందిరి మీదకి రాబోతుంది. రాత్రికి రాత్రే వస్తుంది. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్పండి. నీ భర్త బాగుపడతాడు, నీ భార్య బాగుపడుతుంది, నీ బిడ్డ బాగుపడతాడు, నీ కుమారుడు బాగుపడతాడు, నీ అల్లుడు బాగుపడతాడు, నీ కోడలు బాగుపడుతుంది, నీ మనవలు బాగుపడతారు, అందరూ ఆరోగ్యముగా ఉంటారు. దేవుడి దినాన్ని తైలాభిషేక రోజు నీకు ఇచ్చే ప్రకటన ఏంటంటే, గొప్ప మహాభాగ్యమైన ఆరోగ్యము నీకు అనుగ్రహించుచున్నాడు. నీ శ్రమ పోగొట్టడానికి అన్నిట్లకంటే గొప్ప భాగ్యం ఏది చెప్పండి? నిజం చెప్పండి. ఇక్కడ మీకు ఒక 100 కాసులు బంగారం ఒక బీరువాలో పెట్టారనుకోండి, ఒక 10 లక్షల క్యాష్ అవి పెట్టారనుకోండి రెండవ చోట, మూడవది ఒక 100 ఎకరాలు పొలం కాగితాలు డాక్యుమెంట్స్ పెట్టారు, నాలుగవది ఆరోగ్యం అనేది ఒక దాంట్లో పెట్టారనుకోండి. దేవుడు వచ్చి సహోదరి నీకు ఏది కావాలో కోరుకో ఒకటి అన్నాడు అనుకోండి, ఫస్ట్ మీరు అడిగేది ఆరోగ్యం ఉంటే ప్రయోజనం ఏముంది? నేను ఒక్కరోజు బతికినా కానీ ఆ 100 ఎకరాల డాక్యుమెంట్స్ నా మీద వేసుకుని తగిలడిపోవాలి. 100 కాసులు బంగారం మీద వేసుకుని అలా వేసుకుని చచ్చిపోతే చాలనిపిస్తుంది. కానీ ఇంటి నిండా బీరువాలు అంత డబ్బు చూసి చచ్చిపోతే చాలనుకుంటాం, కానీ ఆరోగ్యం మాత్రం అడగం మనం. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది? ఆరోగ్యం. అది ఉంటే అన్నీ వస్తాయి. హల్లెలూయా. అందుకే మన ఒంటిలో యేసయ్య నామం ఉండాలి. ఆమేన్. అంతగా యేసయ్యని ప్రేమించాలి. మీరందరూ ఆశీర్వదించబడతారు. ఈరోజు శుభవార్త వాక్యం ఏంటంటే, మీ శ్రమ పోగొట్టడానికి దేవుడు సొర చెట్టు లాంటి ఆశీర్వాదం, మీ శోధన పోగొట్టడానికి, నీ మనస్సుని బాగు చేయటానికి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆరోగ్యము సొర చెట్టు ఆశీర్వాదము మీకు కలుగును గాక. అందరు తలలు వంచండి, లేచి నిలబడండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను మర్చిపోడైనా నీ పందిరి, నీ ఇల్లు, నీ ఇంటి పైన ఆరోగ్యం అనేటువంటి వృక్షాన్ని దేవుడు పెడతా ఉన్నాడు. నీ ఇంటి మీద క్షేమాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. నీ బ్రతుకులో నీ శ్రమను మర్చిపోయి సంతోషపడే దీవుని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి విరోధంగా ఏదైనా తప్పు చేసావా? దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేసావా? చేస్తే నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నాకు ఆరోగ్యం దయచేయి, నీ పరిశుద్ధ సౌందర్యం నాకు దయచేయి అని అందరూ ప్రార్థన చేయండి. దేవా నువ్వు నాకు కావాలి. అందరూ కూడా 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా దీవించు, నీ దీవెనలతో నన్ను నింపు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా నా మీద నీ అభిషేకము దయచేయి. నాకు రాజుగా ఉండాలి, నాకు దేవుడిగా ఉండాలి. నా కష్టాలన్నీ కూడా మర్చిపోయేలా చేస్తావు. నేను బాధపడుతున్నా, నా గుమ్మములోనే నన్ను సంతోషపెడతానన్నావు, నన్ను సంతోషపెడతానని మాట ఇచ్చావు. సొర చెట్టు దీవెన నాకు ఈ దినాన్ని ప్రకటించావు, నీ దాసుని ద్వారా ప్రకటించావు. ఆ దీవెన మాకు దయచేయి, ఆ ఆశీర్వాదం దయచేయి. నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. అందరూ ప్రార్థన చేయండి. నీ ఇంట్లో శుభకార్యం దేవుడు చేయబోతున్నాడు, శుభకార్యము చేయబోతున్నాడు. ఏడుస్తున్నావు కదా, అది దేవుడు తలపెట్టాడు. ఇల్లు కట్టబోతున్నావు, పని కంప్లీట్ చేస్తావు. అనేక మంది ఎదుట తలగానే ఉంచుతున్నాడు. అయినా నిన్ను తలగా చేస్తాడే కానీ తోకగా చేయడు. నీకు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు.
ఆ పరిశుద్ధుడు నీకు రక్షకుడిగా ఉండాలని అడుగు. యేసయ్యా, నీ ఆశీర్వాదము, నీ రక్షణ నా శిరస్సు నుండి నాకు దయచే, నీ అభిషేకము నాకు దయచే. అందరూ కూడా ప్రార్థన చేయండి. తెలుసో తెలియకో నీకు విరోధంగా మాట్లాడినేమో, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ అభిషేకము నాకు దయచే. నేను నీకు దూరముగా ఉండనయ్యా, నీకు దగ్గరగా ఉంటాను. నేను తప్పు చేశాను, అందుకే నా ఇంట్లో తుఫాన్ వచ్చింది, అందుకే నా ఇంట్లో అలజడి అయిపోయింది. నా తప్పు నేను క్షమించమని అడుగుతున్నాను. నాకు బ్రతకాలని లేదని అనుకుంటున్నావా? అందుకే దేవుడు నీతో మాట్లాడాడు. ఈ రాత్రికి రాత్రే ఒక స్వర చెట్టుని కలగజేసినట్లుగా ఒక ఆశీర్వాదాన్ని ఈరోజే దేవుడు కలగజేసి ఈరోజే నిన్ను ఫలింపచేస్తాడు. ఈ రోజు నుండే దీవెన ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో ఆరోగ్యం రాబోతా ఉంది. భయపడకు, భయపడకు. గర్భఫలం రాబోతుంది. కృప విస్తరిస్తూ ఉంది. 7 మార్లు యేసు యేసు అని పిలవండి. 1 2 3 4 5 6 7. నా యజమానుడా అని పిలవండి, నా రక్షకుడా అని పిలవండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.